అంటే ప్రశ్నలోనే ఒక గందరగోళం ఉంది. ఇది సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఎవరి మీద ప్రకటించారు అంటే జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. జరిగిన దాడి పహల్గాం అనేటువంటి ఊళ్ళో ఉగ్రవాద దాడి జరిగింది. 27 మంది చనిపోయారు. అది బాధాకరమైనటువంటి సంఘటన. ఇప్పుడు యుద్ధం ఎవరి మీద చేయాలి? ఉగ్రవాద శిబిరాల మీద చేయాలి, ఉగ్రవాద సంఘాల మీద చేయాలి. ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయటానికి ఆపరేషన్ సింధూర్ అనేది ప్రకటించింది ప్రభుత్వం, భారత ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు దాడులు చేశారు, 100 మంది చనిపోయారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి డేటా. అయితే ఈ క్రమంలోనే అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం నుంచే పాకిస్తాన్ మీద సర్జికల్ దాడులు జరగాలి అని ఒక డిమాండ్ భారతీయుల నుంచి వినిపించడం మొదలైన సందర్భంగా చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఫైనల్గా ఉగ్రవాద శిబిరాల మీద దాడి అనేది అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ వైపు టర్న్ అయింది. పాకిస్తాన్ వైపు టర్న్ అవటం అంటే ఏమిటి? భారత ప్రభుత్వం ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే పాక్తో యుద్ధం అన్నారు, తర్వాత పాక్ ప్రధాని ఇంటి దగ్గరలో దాడి చేశామన్నారు, తర్వాత 2-3 ఎయిర్ బేస్ల మీద దాడులు జరిగినాయి ఇటు నుంచి. అయితే సివిలియన్స్కి ఎటువంటి హాని జరగలేదు, మేము ఆ స్థాయిలో దాడులు చేయగలమని మాత్రమే చూపించడం కోసం ఈ దాడులు జరిగాయి అనేది ఒక జస్టిఫికేషన్ డైలాగ్ వినిపించింది. దాన్ని నిజమే అనుకుందాం, దానిలో ఎటువంటి డిస్ప్యూటు చేయొద్దు. అది వాస్తవమే అని నమ్మినప్పటికీ వీళ్ళు తమ కెపాసిటీ ప్రూవ్ చేసుకోవడానికి పాకిస్తాన్ మీద టార్గెట్ చేశారు. వీళ్ళు ఒరిజినల్గా వీళ్ళ లక్ష్యం ఏమిటి? ఉగ్రవాద శిబిరాలు. అంటే ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడిని పాకిస్తాన్తో యుద్ధంగా మార్చేటువంటి ఒక ప్రయత్నం కనిపించింది. ఈ ప్రయత్నాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని ఇట్సెల్ఫ్ ఒక ఉగ్రవాద శిబిరంగా, పాక్ ప్రభుత్వాన్ని ఉగ్రవాదుల చేత నడిపించబడుతున్నటువంటి ప్రభుత్వంగా నిరూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది భారత ప్రభుత్వం వైపు నుంచి. ఈ ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం హర్షించిందా అనేది ప్రశ్న. అంతర్జాతీయ సమాజం నుంచి ఈ ప్రతిపాదనకి ఆమోదం లభించలేదు. ఆమోదం లభించకపోవడంతో సీజ్ ఫైర్కి వీళ్ళు ఆమోదం తెలిపారు. వీళ్ళ ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ఆమోదించాల. వీళ్ళ ప్రతిపాదన ఏమిటి? పాక్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. దానికి స్పందన లేదు. దీన్ని ఓపెన్గా మాట్లాడకుండా ఇప్పుడు ఈ ఉగ్రవాద శిబిరాల మీద యుద్ధం కాదు, ఇది పాకిస్తాన్ మీద యుద్ధం అని ఫోకస్ చేశారు. అలా ఎలా ఫోకస్ చేస్తారు? మీరు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాద శిబిరాలని చెప్పి పాకిస్తాన్ మీదకి ఎలా వెళ్తారు అంటే అది ఉగ్రవాద దేశం అయితే వెళ్ళొచ్చు, ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ సమాజం కూడా నిర్ణయిస్తే వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్లోనే పాకిస్తాన్ని ఇండియాలో కలిపేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయాలి, ఇలాంటి రకరకాల ఆకాంక్షలు వ్యక్తమైనాయి. ఇప్పుడు చాలామంది బాధపడుతున్నది ఏంటంటే కనీసం పీఓకేనైనా భారతదేశంలో విలీనం చేసుంటే బాగుండేది అనేది చాలామంది బాధపడుతున్నారు. ఇంకోవైపు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ని భారతదేశంలో కలిపేస్తే బాగుండేది అన్న పద్ధతిలో మాట్లాడారు. వీళ్ళందరికీ కొంత అసంతృప్తి కలిగింది ఈ వ్యవహారం మీద. అంటే సీజ్ ఫైర్ అని అమెరికా చెప్పడం, వీళ్ళు ఆగిపోవటం. అయితే ఈ ఆగిపోయిన దాని మీద నెగిటివ్గా ప్రచారం జరుగుతోందనే ఉద్దేశంతో, అంటే పాకిస్తాన్ వాళ్ళు కొన్ని కవింపు చర్యలకు పాల్పడ్డారని, ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగుతున్నట్టుగానే భావించాలని చెప్పే పద్ధతిలో మన రక్షణ శాఖ నుంచి 2-3 ప్రకటనలు వచ్చినాయి. ఇవన్నీ గమనిస్తే అంటే పాకిస్తాన్ మీద వీళ్ళు కవింపు చర్యలు చేస్తూనే ఉంటారు, పాకిస్తాను కవింపు చర్యలు చేస్తూనే ఉంటుంది, ఈ రాజకీయ క్రీడ నడుస్తూ ఉంటుంది. ఈ మధ్యలో అనవసరంగా కొంతమంది జవానులు, కొంతమంది సివిలియన్స్ చనిపోతూ ఉంటారు
అనేది అర్థమైంది మనకి. అయితే భారత ప్రతిపాదన, భారతదేశం పాక్లో 2-3 దాడులు చేయటం ద్వారా వాళ్ళు కల్పించినటువంటి వాతావరణం ఏమిటి? పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అనేది.